శ్రీ ఆంజనేయ స్వామి హనుమంతుడు కథ. శ్రీ హనుమంతుడు అనగా పవనపుత్రుడు, అంజనిపుత్రుడు, రామభక్తుడిగా ప్రసిద్ధుడైన దేవుడు. ఆయనను భక్తులు బలము, భక్తి, ధైర్యము, జ్ఞానము మరియు నిష్కామ సేవకు చిహ్నంగా భావిస్తారు. జననము. హనుమంతుడు వాయుదేవుని ఆశీర్వాదంతో అంజనాదేవికి పుట్టినవాడు. ఒకసారి అంజనాదేవి భక్తితో తపస్సు చేస్తుండగా అగ్నిహోత్రము జరిగిన సమయంలో దేవతలు ఆమె తపస్సును చూసి సంతుష్టులే వాయుదేవుని ద్వారా పవిత్ర ఫలం ఆమెకు అందించారు. ఆ ఫలాన్ని తినడం ద్వారా హనుమంతుడు జన్మించాడు. బాల్యం. చిన్నతనంలో హనుమంతుడు అద్భుత శక్తులను కలిగి ఉన్నవాడు. ఒకసారి ఉదయసూర్యునిని పండు అని అనుకుని ఆకాశంలోకి ఎగిరిపోయి ఆయన్ను తినడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దెబ్బ కొట్టగా హనుమంతుడు భూమిపై పడిపోయాడు. దీనిని చూసిన వాయుదేవుడు కోపంగా గాలి ప్రసరణ ఆపేయడంతో ప్రపంచమంతా ఊపిరాడక మూతబడింది. దీంతో దేవతలు వచ్చి హనుమంతునికి అనేక వరాలు ఇచ్చారు. అతడిని ఏ ఆయుధమూ హానిచేయలేని శక్తిని ప్రసాదించారు. విద్యాభ్యాసం. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. అతను అతి తక్కువ కాలంలో అన్ని శాస్త్రాలను నేర్చుకున్నాడు. శక్తి, జ్ఞానం, సంస్కారం అన్నిటిలోనూ అగ్రగణ్యుడిగా నిలిచాడు. రామభక్తి. హనుమంతుడు శ్రీరాముని గురించి తెలిసిన వెంటనే ఆయన సేవలో చేరాడు. సుగ్రీవునికి సహాయం చేసి రామునితో పరిచయం కలిగించాడు. అనంతరం సీతామాతను శోధించి లంకకి వెళ్లి అగ్ని పరీక్షలో తన భక్తిని చూపించాడు. లంక దహనం చేసి తిరిగివచ్చి శ్రీరామునికి వర్తమానం అందించాడు. రామాయణంలో పాత్ర. హనుమంతుడు రామాయణంలో అత్యంత ముఖ్యమైన పాత్రధారి. వానరసేనకు నేతృత్వం వహించాడు. రామసేతు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. రామరావణ యుద్ధంలో అమోఘవీరుడిగా పోరాడాడు. అనంత జీవితం. రాముని అనుగ్రహంతో హనుమంతుడు చిరంజీవిగా నిలిచాడు. భక్తి కలిగినవారి వద్ద ఎల్లప్పుడూ ఉన్నాడని విశ్వాసం. ఆయన్ని ప్రతి మంగళవారం, శనివారాల్లో విశేషంగా పూజిస్తారు. హనుమంతుని వల్ల ఏమి లాభాలు? భయాన్ని పోగొట్టే శక్తి. శత్రు బాధలు తొలగిపోతాయి. ధైర్యం, బలము, విజయం కలుగుతుంది. శని దోషం తగ్గుతుంది. విద్య, జ్ఞానం పెరుగుతుంది.